హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. కీళ్ల నొప్పులకు ఔషధంలా పనిచేసి మోకాళ్లలో గుజ్జు పట్టేందుకు సహాయపడే మటన్ బోన్ సూప్ను ఆయిల్ వేయకుండా హెల్దీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం నేను 250 గ్రాముల బోన్స్ను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ సూప్లో వేసే మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం జాపత్రి, 10 మిరియాలు మిక్సీ చేసి పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో బోన్స్ను వేసి 1 టీ స్పూన్ మనం తయారు చేసి పెట్టిన మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 1 టొమాటో, కొంచెం పుదీనా, అలాగే 2 గ్లాసుల నీళ్లు పోసి పొడవుగా కట్ చేసిన 1 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలిపి 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే బోన్స్ ఉడకటానికి చాలా టైం పడుతుంది. 10 విజిల్స్ పూర్తయ్యాక కుక్కర్ మూత తీసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికాక ఇలా ఆయిలీగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోయవచ్చు. బాగా ఉడికాక కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ బోన్ సూప్ రెడీ. దీన్ని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మార్నింగ్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే B12 డెఫిషియన్సీని కూడా తగ్గిస్తుంది. మీరు ఈ టేస్టీ అండ్ హెల్దీ బోన్ సూప్ని తయారు చేసుకుని ట్రై చేయండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.